హాయ్ ఆల్. ఏంటి వీడియోలో, ఆడియో ఇంకా ఇది 2 ఓవర్‌లాప్ అవుతున్నాయి అనుకుంటున్నారా? యాక్చువల్‌గా నేను అమెజాన్ ఆఫీస్ చూడ్డానికి వెళ్తున్నాను మా ఫ్రెండ్‌తో అది ఇది అని కాస్త ఇంట్రో రికార్డ్ చేసుకున్నాను. ట్విస్ట్ ఏంటంటే నా వాయిస్ కన్నా బీభత్సంగా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ నాయిసెస్ అవన్నీ చాలా క్లారిటీతో రికార్డ్ అయ్యాయి. అవన్నీ వినిపించి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేనిప్పుడు వాయిస్ ఓవర్‌లో చెప్తున్నాననమాట. సో, పాయింట్ ఏంటంటే ఇవాళ నేను అమెజాన్ ఆఫీస్‌లో ఒక వ్లాగ్ రికార్డ్ చేసుకోవడానికి ఎళ్తున్నాను. అంటే లైక్ ఆఫీస్ మొత్తాన్ని. సో, లెట్స్ గో. ఆఫ్టర్ ఎ గ్రేట్ జర్నీ ఇన్ హైదరాబాద్ ట్రాఫిక్ అండ్ సమ్మర్స్ ఫైనల్‌గా ఆఫీస్‌కైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ రీచ్ అయినంక ఏముంటదంటే ఫస్ట్ స్టెప్ మనం గేట్ దగ్గర సెక్యూరిటీ పీపుల్ ఉంటారు. వాళ్ళకి మనం ఎవరితో అయితే ఏ ఎంప్లాయ్‌తో అయితే విజిట్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మనం విజిటర్ అని చెప్పి లోపల లోన బ్యాడ్జెస్ అవి ప్రొవైడ్ చేస్తారు. అవి తీసుకుంటున్నామని చెప్పి రావాలి. నేను ఇదంతా అక్కడ ఎందుకు రికార్డ్ చేయలేదంటే సెక్యూరిటీ రీజన్స్ కోసం నేను రికార్డ్ చేయలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని. సో, ఈ గ్యాప్‌లో నేను లోపలికొచ్చి విజిటర్ పాస్ అవి తీసుకుందాం అనేసి ముందు నేను వచ్చేసాననమాట. అంటే మా ఫ్రెండ్ వెహికల్ పార్క్ చేయడానికెళ్లారు. ఈ గ్యాప్‌లో ఇక్కడికొచ్చి రిసెప్షన్ దగ్గర ప్రొవైడ్ చేస్తారు ఆ లోన బ్యాడ్జెస్ అనేవి ఇక్కడే. సో, మనం అవి తీసుకొని వెయిట్ చేయొచ్చు పక్కన వెయిటింగ్ ఏరియా దగ్గర. ఈ లోన బ్యాడ్జెస్‌కి కూడా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ మనం ఫస్ట్ టైమ్ గన విజిట్ చేస్తుంటే వాళ్ళక్కడ ఒక క్యూఆర్ ప్రొవైడ్ చేస్తారు. అందులో మన డీటెయిల్స్, మనం ఏ ఎంప్లాయ్‌తో వస్తున్నామో అవన్నీ ఫిల్ చేయాలి. నేను రిజిస్టర్డ్ కాబట్టి జస్ట్ వాళ్ళకి చెప్పేసిన తర్వాత నాకు పాస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం మన ఎంప్లాయీ ఎవరితో అయితే వెళ్తామో వాళ్ళు లేకపోతే మనం యాక్సెస్ ఉండదనమాట లోపలికి. సో, నేను అందుకే మా ఫ్రెండ్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. వన్స్ తనొచ్చాక లోపలికెళ్ళాము. అండ్ దెన్ ఈలోపు తన కొలీగ్ కూడా ఇంకొక అమ్మాయి వచ్చింది. సో, బేసిక్‌గా వీళ్ళ లాగిన్ టైమ్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ అనమాట. సో, మేము పైకెళ్ళి వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు నేను పక్కనుండే. ఈలోపు లంచ్ చేద్దామని కిందకొచ్చాము. ఇది కాఫెటేరియా మీరు ప్రెజెంట్ చూస్తున్నది. ఇది సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఎవ్రీ ఫ్లోర్‌కి చిన్న మంచి స్టోర్ లాగా పక్కకుంటాయి. బట్ ప్రాపర్ కాఫెటేరియా మాత్రం ఇక్కడే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్‌లోనే. సో, ఫుడ్ వాటికి అంటే లైక్ లంచ్ పర్పస్ అది కిందకే వస్తారు మాక్సిమం చాలామంది. ఇక్కడ మీరు చూస్తే ఫుడ్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి ఇస్తారు. అలా అని టేస్ట్ కూడా బాగోదని కాదు. టేస్ట్ కూడా బావుంటుంది. అండ్ మీరు చూస్తున్న థాలీ ఇదైతే రూ. 85 ఆర్ సంథింగ్. అండ్ దెన్ వన్స్ ఫుడ్ తీసుకొని కూర్చుందాం అనేసి ఇక్కడికొచ్చాము. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాఫెటేరియా. ఇంకో సైడ్ కూడా ఉంటుంది. బట్ అక్కడ చాలా జనాలు ఉన్నారనేసి ఇటువైపు వచ్చాము మేము. అండ్ ఈలోపు ఇక్కడ ఒక చిన్న ఎన్‌జీఓ స్పాన్సర్డ్ ఈవెంట్ ఒకటి చేస్తున్నారు వీళ్ళు. ఆ సైకిల్స్ వచ్చి ఇలా అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్‌కి ప్రొవైడ్ చేద్దాం అనేసి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి వీళ్ళకి. సో, ఇలాంటి చాలానే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు యాక్టివిటీస్ లాగా. వన్స్ ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ 4 అయింది. సో, మెల్లగా మన కాఫీ టైమ్ అయింది అనేసి కాఫీ తీసుకోవడానికని వచ్చాను. గ్యాప్‌లో మా ఫ్రెండ్ తన వర్క్ తను చేసుకుంటుండే. నేను అలా కాఫీ తాగుతూ పక్కకే అది జరుగుతోంది ఆ ఈవెంట్. అది చూస్తూ ఉండే అనమాట. అవి వింటూ అండ్ లైక్ ఇది చాలా మంచి ఏమంటారు స్టెప్ లాగా అనిపిస్తది. అటు ఎంప్లాయీస్‌కి కొంచెం వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్‌తో వాళ్ళు కొంచెం డీవియేట్ అవుతారు. అండ్ అది కూడా వాళ్ళు మంచి కాజ్‌కి యూజ్ చేస్తున్నారు. సో, ఈలోపు మా ఫ్రెండ్‌కి కూడా వర్క్ అయిపోతే మిగతా ఆఫీస్ కూడా మీకు చూపించడానికి ఉంటుందనేసి గ్యాప్‌లో థర్డ్ ఫ్లోర్‌కొచ్చాము. ఇక్కడ ఏంటి అనంటే పక్కకి నేను వెళ్తున్న సైడ్ ఫోన్ బూత్స్ ఉన్నాయి గదా! నేను మీకు అవి చూపిద్దామని వెళ్ళాను గానీ లోపల జనాలు ఉన్నసరికి దగ్గర నుంచి తీయలేదు. సో, ఈలోపు మిగతా అక్కడున్న సరౌండింగ్స్ అన్నీ రికార్డ్ చేసుకొని అండ్ దెన్ ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాము. ఇక్కడ కొంచెం మీకు అన్ని యాక్టివిటీస్ లైక్ గేమింగ్‌కి అన్నీ ఇదే ఫ్లోర్‌లో ఉంటాయన్నమాట. ఈ రూమ్ వచ్చేసరికి యోగా ఇంకా జుంబాకి యూజ్ చేసుకుంటారు. లైక్ ఇదంతా మంచి లైక్ వ్యూ ఉంటుంది పక్క నుంచి ఆ చెట్లు అదంతా. ఇట్ లుక్స్ వెరీ వెరీ పీస్‌ఫుల్ గూడా చేసుకున్నంత సేపు. అదర్ దాన్ యోగా అది ఇది కాకపోతే మీరు ప్రశాంతంగా నార్మల్‌గా వచ్చి సాంగ్స్ గూడా వింటూ కూర్చోవచ్చు ఇక్కడ. నేను ఇది లోపలికి రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు గూడా చూసుకుంటూ వెళ్ళాను ఎవరైనా ఉన్నారా ఇబ్బంది అవుతుందో ఏంటో అని. వన్స్ అంతా అయిపోయాక ఇక్కడ గేమింగ్‌ది కూడా చూపిద్దామని వచ్చాం గానీ చాలామంది జనాలున్నారు. ఇంకా నాకు భయమేసి మా ఫ్రెండ్ చేతిలో పెట్టి నువ్వే రికార్డ్ చేయి. ఎందుకంటే నేను అంతమంది జనాల్లో నాకు ఇంకా అంత ధైర్యం రాలేదు. ఈ గ్యాప్‌లో పైకెళ్ళాం మళ్ళీ వర్క్ ఉందంటే వాళ్ళ ఫ్లోర్‌కి. ఇవి కూడా ఫోన్ బూత్స్. కానీ ఏ ఫ్లోర్‌లో ఆ ఫ్లోర్‌కి కొంచెం సైడ్‌కి చిన్నగుంటాయి. నేను ఇందాక చూపించినవి మాత్రం పెద్దవి. అవి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంతసేపు ఇవే చూపించాను కానీ సీటింగ్ చూపించలేదు కదా! ఇదే కామన్ సిట్టింగ్ ఎవ్రీ ఫ్లోర్‌కి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ స్టేర్‌కేస్ అనమాట.
మీకు చూపిద్దామంటూ నేను కూడా ఇదే ఫస్ట్ టైం స్టేర్ కేస్. ప్రతిసారి అక్కడ లిఫ్ట్ ఏరియా అవి చూడడం అంటే లైక్ అట్నుంచే వెళ్ళి రావడం, కానీ ఈ స్టేర్ కేస్ ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, వాడుతున్నాను, మీకు చూపిస్తున్నాను అన్న సాకుతో. అలానే మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వచ్చి కొంచెం చెస్ ఇక్కడ ఖాళీగా ఉంటే ఇది ఆడుకున్నాము. లేటర్ గెటింగ్ టు ద లెఫ్ట్ ఓవర్ సైడ్ ఆఫ్ ది థర్డ్ ఫ్లోర్. ఇదంతా ఏంటంటే కొంచెం రిలాక్సింగ్ అంటే రెస్టింగ్ పర్పస్ టైప్ మోర్ దాన్ రిలాక్సింగ్. చాలా మటుకు మదర్స్ కేర్ రూమ్స్ అని, వెల్నెస్ రూమ్స్ అని అవి ఉంటాయి. నేను మీకు దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇది మదర్స్ కేర్ రూమ్ అనమాట. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ లైక్ వెల్నెస్ రూమ్ ఫర్ విమెన్స్. జెంట్స్ది ఇంకో సైడ్ ఉంటుంది కాస్త ముందుకి. ఇక్కడ వీటికి కూడా మనం ఎంప్లాయ్ యాక్సెస్ లేకుండా లోపలికి వెళ్ళలేము. మన షూస్ అవన్నీ బయట పెట్టుకొని లోపలికి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు బాగాలేనప్పుడు. అండ్ దిస్ ఈస్ ద ప్రేయర్ రూమ్. ఇలానే సిమిలర్ వేలో లైక్ మెన్స్ వెల్నెస్ రూమ్స్ కూడా ఉంటాయి కొంచెం ముందుకి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ఫోటో స్టూడియో ఏరియా అనమాట. మనకి జాయినింగ్ టైంలో ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తారు కదా, అప్పుడు పర్పస్ఫుల్గా యూజ్ అవుతాయి ఈ ఫోటో బూత్ ఏరియాస్ అనమాట. అండ్ లేటర్ హియర్ కమ్స్ దీస్ వెండింగ్ మెషిన్స్. ఐ లైక్ ఐటీ వెండింగ్ మెషిన్స్. మనకి ఏదన్నా సామాన్ పడకపోతే ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు వాళ్ళ ఐడి కార్డ్తో. అబ్బా ఫైనల్లీ ఫోటో బూత్ చూపించారండి, చూడండి. ఇప్పుడు కూడా చూపిద్దాం అనుకుంటే లోపల జనాలు ఉంటారు, అందుకే ఫాస్ట్గా చూపించేసాను. అంతే, పెద్దగా ఏం లేదు, సేమ్ కాన్ఫరెన్స్ రూమ్స్ లాగానే ప్రాపర్ సపరేట్ రూమ్స్ ఉంటాయి అంతే. లేటర్ సమ్ బ్రీతబుల్ ఏరియా అంటే మొత్తం క్లోజ్డ్ ఏరియా నుంచి కొంచెం బ్రీతబుల్ ఏరియా చూపించడానికి అనేది ఇటువైపు వచ్చాం. ఇది కూడా థర్డ్ ఫ్లోర్లోనే ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే దీనికి కూడా యాక్సెస్ మనం ఎంప్లాయ్ లేకుండా వెళ్ళలేము. సో ఎంప్లాయ్ యాక్సెస్ ఉంటేనే మనం వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అంటే ఏమంటారు, కొంచెం ఓపెన్ ఏరియా టైపు, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి. మరీ బిల్డింగ్ కింద వరకు వెళ్ళి రోడ్ మీదకి వెళ్ళకుండా ఇలా బిల్డింగ్లోనే మధ్యలో కొంచెం రెస్ట్ అయ్యే ప్లేస్ లాగా, లైక్ రెస్ట్ కన్నా రిలాక్స్ అయ్యే ప్లేస్ లాగా. అండ్ మేజర్గా ఇక్కడైతే ఒక తోపుడు బండి ఉంటుంది. ఓకే, తోపుడు బండి అంటే ఇప్పుడు అమెజాన్ ఎంప్లాయీస్ అందరూ నా మీద ఏంటి అన్నట్టు ఫీల్ అవుతారేమో. కొంచెం పాష్గా చెప్పాలంటే ఫుడ్ ఆన్ ద వీల్స్ ఇన్ అమెజాన్ అనమాట. ఇక్కడ ఒకటి ఉంటుంది. బట్ బేసికల్గా అదంతా అరౌండ్ 5:30-6కి క్లోజ్ అయిపోతుంది. మేము 6:30 అలా వెళ్ళాము. బికాజ్ ఆ టైంలో చాలామంది జనాలు ఉండే. సో నేను అంతమంది జనాల్లో చూపించాలంటే నేను బెదిరిపోతాను ఇంకా. సో ఆ భయానికి నేను కొంచెం ఎవ్వరూ లేని టైం చూసుకొని వెళ్ళాను. ఇప్పుడు కూడా ఉండే 2-3. సో అందుకే కొంచెం ఎస్టేట్ అయి తీస్తుండే. లైక్ ఏం లేదు, లైక్ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదు. ఆబ్వియస్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు అది ఇది అన్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అట్లా మీరు చూస్తే నా సైడ్ అటు సైడ్ రైట్ సైడ్లో అంతా బ్లెండ్స్ వేసేసి కొన్ని రూమ్స్ ఉన్నాయి. అవే వెల్నెస్ రూమ్స్ అనమాట. ఇట్ సైడ్ విజన్ అది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదాం అనేసి కిందకు వచ్చేసాము. సో లైక్ కిందకి వెళ్ళే టైంలో వేరేది కూడా చిన్న పని ఉంది. సో అది చూసుకొని బయటికి ఎగ్జిట్ అయ్యేదానికి వచ్చాం. సేమ్ ఎంట్రీలో ఎలా అయితే అయిందో ఎగ్జిట్లో కూడా సేమ్ ఎంప్లాయ్ యాక్సెస్తోనే మనం బయటికి రావాలి. విజిటర్ పాస్ అనేది ఇచ్చేసాను అక్కడే. యాక్చువల్గా అయితే ఆ పాసెస్ మనం ఇక్కడ రిసెప్షన్లో పొద్దున ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే ఇవ్వాలి. బట్ నేను 6 o'clock తర్వాత వస్తున్నాను. ఆ ఎంప్లాయీస్కి 6 o'clockకే అయిపోతుంది అనమాట వర్క్. సో అందుకని మిగతా స్టాఫ్ మెంబర్స్ అవి కలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇదంతా నేను మీకు మార్నింగ్ డే లైట్లో చూపించాను కాబట్టి వన్స్ ఒకసారి నైట్ వ్యూలో లైక్ లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూస్తారని బయట వచ్చి రికార్డ్ చేసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.